నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భారతదేశం మన మాతృభూమి. మన భారతీయులంతా వివిధ కుల మతాల వారు అయినప్పటికీ విభిన్న మత విశ్వాసాల మధ్య ఐక్యతను, సహకారాన్ని కలిగి ఉండి భిన్నత్వంలో ఏకత్వం కలిగి కలిసిమెలిసి జీవిస్తాం. నేను పాడబోయే పాట పద్మశ్రీ బోయి భీమన్న గారి సందేశాత్మక గీతం ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము. ఈ పాట విభిన్న మతాల మధ్య గౌరవం, ఐక్యత, సహకారం, సామరస్యాన్ని చాటి చెప్తుంది. పాట వివరాల్లోకి వెళితే పల్లవి తెలిపేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతం ఏదైనా సారాంశం ఒకటే. ఎవరి మనసును అనుసరించి ఏదో ఒక దివ్య రూపాన్ని దైవంగా తలచి సంప్రదాయం, ఆచారం వివిధ రూపాల్లో ఉంటాయి. అయినా అవన్నీ తెలిపేది ఒక్కటే, సమత, మానవత, సర్వమత సమ్మతం. సర్వమానవ హృదయమే మతము. ఒకటో చరణం తెలిపేది ఏంటంటే, హిందూ మతంలో కృష్ణుడైనా, క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు అయినా, ముస్లిం మత ప్రవక్త అయిన మహమ్మద్ అయినా, ఏ మత పురాణ పురుషుడైనా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ మత గ్రంథమైనా బోధించేది ప్రేమనే కదా. కులమత వైషమ్యాలని వ్యతిరేకిస్తాయి కదా. రెండో చరణం తెలిపేది ఏంటంటే, తూర్పు పడమర అనే భేదం లేకుండా ఈ భూమిని ఫలభరితం చేసి సువాసనలో వెదజల్లే పుష్పభరిత వృక్షాలను కలిగి ఉండే ప్రకృతిలో వసంతం ప్రతి చోట ఉంటుంది కదా. వివిధ మతాల వారు తమ దేవుడిని వివిధ రీతుల కరములు ముగిలించి ప్రార్థన చేయగా, నీకు రక్షణగా నేనున్నాను అని ధైర్యాన్ని కలిగించేది గుడిగంట, దేవాలయం, చర్చ్, మసీదు దేని నుండైనా వినిపించేది ఖంగుమనే శబ్దం ఒకటే కదా. మరి పాటలోకి వెళదాము. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము. సారమొకటి, హృదయమే మతము. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము. కృష్ణుడో, క్రీsto, మహమ్మదో, గీతయో, బైబిలో, ఖురానో. కృష్ణుడో, క్రీsto, మహమ్మదో, గీతయో, బైబిలో, ఖురానో. ప్రేమనే బోధించలేదా, ద్వేషమును నిరసించి కాదా. ప్రేమనే బోధించలేదా, ద్వేషమును నిరసించి కాదా. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది క్రైస్తవము.
సంతుడొకడే తూర్పు పడమర భేదమేల తోటకెల్ల వసంతుడొకడే కరములెవరెటు మూచి పిలచిన కంగుమను గుడి గంట ఒకటే కరములెవరెటు మూచి పిలచిన కంగుమను గుడి గంట ఒకటే ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారమొకటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది క్రైస్తవము విన్నారు కదండి. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బంధుమిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి సెలవు.